వెల్కమ్ టు మీ ఇంటి వంట తారాతోరణం. ఈరోజు తారాతోరణంలో మన ముందుకొస్తున్న తార ఎవరో తెలుసా? నువ్వు నాకు నచ్చావు సినిమాతో తెరంగేటం చేసి మనందరి చేత నువ్వు నాకు నచ్చావు అనిపించుకున్న అందాల తార ఆర్తి అగర్వాల్. మరి ఆర్తి అగర్వాల్ గారు 2 రుచికరమైన వంటకాలు పరిచయం చేసి చూపిస్తారంటున్నారు. మరి వెళ్ళి అవేంటో తెలుసుకుందాం పదండి. ఆర్తి అగర్వాల్ గారిని ఇన్వైట్ చేద్దామా? ప్లీజ్ వెల్కమ్ ఆర్తి అగర్వాల్ గారు. హాయ్. హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో మా షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు. నేను తెలుగు అమ్మాయి కదా. అవునా? నిజంగానే తెలుగు అమ్మాయి. జస్ట్ మీరు ఒక చిన్న స్టిక్కర్ కూడా పెట్టుకుని ఉంటే అచ్చం తెలుగు అమ్మాయి లాగే ఉంటారు. అదే హాఫ్ సారీలో లేకపోతే చీర వేసుకుంటే లేకపోతే చుడిదార్ వేసుకుంటే వేసుకోవాలి కదా. సో ఓకే, సో ఈసారికి ఇలా అడ్జస్ట్ అయిపోతాం. ఓకే, సో మరి కొత్త మూవీతో ముందుకు వస్తున్నారు, లేడీ ఓరియంటెడ్ మూవీ నీలవేణి. సో ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంతా? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా చాలా సంతోషం. ఐ మీన్ థ్యాంక్స్ ద హోల్ ఫిల్మ్ టు భరత్జీ, because Bharatji is like one of the best technicians I've worked with till date. And Bharatji ki telusu artist nunchi expressions yela baita ravali, artist ki mottam character yela natural ga feel avali and everything. And chala different character. అందుకే నాకు I think this is going to be my favorite movie out of all my movies. ఓకే, సో ఈ మూవీ గురించి మరింతగా మాట్లాడుకోబోయే ముందు మనం జస్ట్ ఇదేంటంటే మీరు వంటలు ట్రై చేసి చూపించాలన్నమాట మా వ్యూవర్స్ కి. అండ్ చాలా మంది మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. అండ్ మీరు ఏమేమి వంటలు ప్రిపేర్ చేసి చూపిస్తారా అని చెప్పేసి, మరి అది కూడా చెప్తారా? ఏ వంట ప్రిపేర్ చేస్తున్నారో? ఫ్రూట్ బర్ఫీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చెప్తారు ఇప్పుడు ఆర్తి గారు. సో రాసేసుకోండి. కోవా, షుగర్, tutti frutti, different colors, ghee, cashews. ఓకే, అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం. Yes. అండ్ ఫస్ట్ ఏం చేసుకోవాలి మనం? First, మనం ఇది కోవా పెట్టాలి. కోవా అంతా వేసేసుకోవచ్చు? అవును. తర్వాత స్టర్ చేయాలి లైట్ బ్రౌన్ అయిన వరకు. సో ఆర్తి అగర్వాల్ గారు వంట చేస్తారా ఇంట్లో? టైం ఉంటుందా అసలు? ఫనీ క్వశ్చన్ అనుకోండి. ఏదైనా నచ్చితే దానికోసం టైం ఉంటుంది. అవునా? సో అయితే వంట అంటే ఇష్టం చాలా చేయడం. అవును. మరి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? దమ్ ఆలు. దమ్ ఆలు. ఓకే, సో అది బాగా తింటారనమాట. సో మరి ఈ నీలవేణి ఫిలిం గురించి చెప్తారా? అసలు మీకు ఎలా వచ్చింది ఆ స్టోరీ? ఎవరు చెప్పారు? ఎవరు వచ్చి అప్రోచ్ అయ్యారు? నీలవేణి ఎలా వచ్చిందంటే when I was in Hyderabad, first of all I would like to thank Bharatji again, because okay, ఇది భరత్జీ స్టోరీ ప్రిపేర్ చేస్తావు. భరత్జీ నా ఓకే ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంది? ఆర్తి చేస్తుంది. అంటే భరత్జీకి నా మీద కాన్ఫిడెన్స్ ఉంది. దానివల్ల నాకు చాలా సంతోషంగా ఫీల్ అయింది. క్యారెక్టర్ విన్న తర్వాత ఐ థింక్ ఏదైనా అమ్మాయి చూస్తే లైక్ స్ట్రాంగ్ అవుతుంది, లేకపోతే లైక్ లోపల నేను ఆడియో ఫంక్షన్ కి కూడా అదే చెప్పాడు. అందరు అమ్మాయి లోపల ఒక నీలవేణి ఉంది, కానీ అది అర్థం చేసుకోవాలి, బయట అర్థం చేసుకోవాలి, కనిపించాలి, అండ్ అలా స్ట్రాంగ్ ఉండాలి. అంతే. సో ప్రతి అమ్మాయిలోనూ నీలవేణి ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఇది నిజంగా చాలా స్ట్రాంగ్ సబ్జెక్ట్ లా అనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే ముఖ్యంగా అమ్మాయిల మీద ఫోకస్ చేశారు కాబట్టి ప్రెసెంట్. సో ఖచ్చితంగా లేడీస్ ని బాగా అట్రాక్ట్ చేసే మూవీలా అనిపిస్తుంది ఇది. సో మూవీ అలాగే ఆడియో రెస్పాన్స్ కూడా చాలా బ్రహ్మాండంగా వస్తుంది. సాంగ్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, లేడీ ఓరియంటెడ్. ప్రతి అమ్మాయికి కూడా ఓకే అది నేనే అన్నట్టుగా అనిపిస్తున్నాయి అనమాట. సో మూవీ కూడా ఖచ్చితంగా అలాగే ఉంటుంది అనిపిస్తుంది. 100%. ఓకే, ఇది బ్రౌన్ కలర్ మనకు వచ్చింది కదా అండి? yes, షుగర్ ఇలా వేయాలి. తర్వాత టూటీ ఫ్రూటీ 3 కలర్స్ ఉన్నాయి కదా? అవును. నేను కొంచెం మనం తీసుకున్నాం కదండి టూటీ ఫ్రూటీస్, రెడ్, ఎల్లో, గ్రీన్ కలర్. సో అవి కూడా వేసేసుకోవచ్చు అనమాట.
ఇప్పుడు గ్రీన్. మీ ఫేవరెట్ కలర్ ఏంటి ఈ మూడిటిలో? నీల, తర్వాత స్కిన్ కలర్ వచ్చేసి నీలం. ఓకే గ్రీన్. సో గీ కూడా వేసేసుకున్నామండి. తర్వాత మిక్స్ చేసి అయిపోతుంది. అంతేనా? అంతే, చాలా సింపుల్. సో ఐ థింక్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. తర్వాత పైన ఇది క్యాష్యూస్, అది సర్వింగ్ టైంలో. ఓకే. ఓకే రెడీ అయిపోయింది. ఓకే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు హీట్ ఉంది కదా, అందుకే లిక్విడ్ లాగా ఉంది. ఓ కోల్డ్ అయిన తర్వాత పీసెస్ వచ్చి అప్పుడు కట్ చేయాలి. ఓకే అప్పుడు బర్ఫీ రెడీ అప్పుడు తినాలి, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది కదా. సో ఇప్పుడు మనకి టైం లేదు కాబట్టి సో ఇలా మనం హీట్ గా ఉన్నప్పుడే తినేయాలి. yes. సో తినేద్దాం అయితే. వేడిగా ఉంది కానీ చాలా చాలా బాగుంది. నిజం చెప్తున్నా, నిజంగా చాలా చాలా బాగుంది. అంటే నేను యాక్టింగ్ ఒకటే కాదు, వంట కూడా మంచిగా చేస్తాను. చాలా బాగా. చూసారు కదా అండి, ఫ్రూట్ బర్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. ఫ్రూట్ బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టూటీ ఫ్రూటీ ఎల్లో, రెడ్, గ్రీన్, కోవా, నెయ్యి, జీడిపప్పు, చక్కెర. తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని కోవా వేసి దూరగా వేయించాలి. వేగిన తర్వాత కొంచెం చక్కెర, టూటీ ఫ్రూటీ రెడ్, టూటీ ఫ్రూటీ ఎల్లో, టూటీ ఫ్రూటీ గ్రీన్, నెయ్యి వేసి కొంచెం సేపు మెల్ట్ అయ్యే వరకు వేడి చేయాలి. వేడి అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫ్రూట్ బర్ఫీ రెడీ.